నమస్కారం. ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు. ప్రస్తుత ఎన్నికలు కేవలం ఎంపీలు ఎమ్మెల్యేల్ని ఎదుర్కొనేందుకు మాత్రమే కాదు, ఈ రాష్ట్ర ప్రజల 5 ఏళ్ల భవిష్యత్తును నిర్దేశించేది అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్ కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అచ్చంపేట సెంటర్లో భారీ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడిన జగన్, విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్లో పోలీసు కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన వచ్చిందని వెల్లడి. వైకాపా స్వార్థ రాజకీయాలకు బీసీ బిడ్డ బలి అయ్యాడని వెల్లడించిన టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్, జగన్ పై దాడి చేశారంటూ మైనార్టీ తీరని బీసీ బిడ్డను అక్రమంగా అరెస్టు చేశారని వెల్లడి. ఇక డీటెయిల్స్ చూస్తే, చంద్రబాబు చేతిలో కీలు బొమ్మలుగా పురంధరేశ్వరి, పవన్ కళ్యాణ్ మారిపోయారంటూ జగన్ ధ్వజమెత్తారు. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అచ్చంపేట సెంటర్లో భారీ బహిరంగ సభను ఉద్దేశించి జగన్ మాట్లాడారు. వైకాపాను తిరిగి అధికారంలోకి తెచ్చుకుంటే వృద్ధులకు నెలవారీ 3,000 పింఛన్ ప్రతి నెల 1వ తేదీన వాలంటీర్లు ఇంటికి వచ్చి మరీ అందిస్తారు. మహిళలకు డ్వాక్రా రుణాలు కొనసాగుతాయి. విద్యార్థులకు ఆర్థిక భరోసా ఉంటుంది. ప్రభుత్వ పాఠశాలలో ఇంగ్లీష్ మీడియం కొనసాగుతోంది అన్నారు. 8వ తరగతి నాటికే డిజిటల్ బోర్డుల విద్యా బోధన అందుబాటులోకి వస్తుందని వెల్లడించారు. 825 రోజులు రాబోయే 60 నెలల పాటు మన బ్రతుకులు ఎలా ఉంటాయి అని నిర్ణయించే మన ఓటు ద్వారా మనం ప్రభుత్వాన్ని ఎన్నుకుంటాం. ఆ ప్రభుత్వం, వచ్చే ప్రభుత్వం మన తలరాతలు, మన బ్రతుకులు మారుతాయి అన్నది ప్రతి ఒక్కరూ కూడా జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా. 5 ఏళ్ళు అనంటే, వచ్చే 5 ఏళ్ళు అనంటే వచ్చే 60 నెలలు. ఈ కాలంలో మీకు ఈరోజు జగన్ ద్వారా అందుతా ఉన్న స్కీములు, జగన్ ద్వారా అందుతా ఉన్న ఈ పథకాలు ఇక మీదట కూడా అందాలా లేక వాటి రద్దా అన్నది మీ ఓటు మీదమే ఆధారపడి ఉంటుంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను. జగన్కు ఓటు వేస్తే ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తే పథకాలన్నీ కూడా కొనసాగుతాయి. లేదంటే పథకాలకు బాబు మార్కు మోసాలతో పథకాలన్నీ కూడా ముగిసిపోతాయి. 3,000 రూపాయలు పెన్షన్ అందుతుంది. ఇంటికే వచ్చి సేవలు అందిస్తా ఉన్న వాలంటీర్లకు జగన్ మార్కు పౌర సేవల వ్యవస్థ కొనసాగుతుంది. ఏకంగా 2,70,000 కోట్ల రూపాయలు వివిధ పథకాల ద్వారా ఈ 58 నెలల కాలంలోనే డీబీటీ ద్వారా, అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం, నేరుగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం చేస్తేనే రైతన్నలకు వైఎస్ఆర్ రైతు భరోసా కింద పెట్టుబడికి సహాయంగా ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా రైతన్నకు ఆదుకుంటూ వైఎస్ఆర్ రైతు భరోసా కార్యక్రమం జరుగుతుంది. ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే ఉచిత పంటల బీమా, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే 0 వడ్డీకే పంట రుణాలు, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే సకాలంలో ఇన్పుట్ సబ్సిడీ, ఫ్యాన్ మీద 2 ఓట్లు వేస్తేనే పగటి పూటే రైతన్నకు 9 గంటల పాటు ఉచిత విద్యుత్. 16వ డివిజన్ పోలీస్ కాలనీలో ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన లభించిందని వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి అవినాష్ అన్నారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్ కు అండగా నిలిచారు. మా ఓటు నీకే అంటూ ముక్త కంఠంతో నినదించారు. ఎన్నికల ప్రచారంలో 16వ డివిజన్ కార్పొరేటర్ ఉమ్మడి శెట్టి రాధికతో పాటుగా వైసీపీ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. 5 సంవత్సరాలు ప్రజానికం ఒక మద్దతుతో
దేవుడు ఒక ఆశీస్సులతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తల సహకారంతో ఈరోజు 674 కోట్ల రూపాయల మేరకు అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. అంటే దీన్ని బట్టి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారి ఒక ప్రభుత్వం గురించి, మా పరిపాలన గురించి గద్దె రామ్మోహన్ గారు చెప్పుతున్నారు. అభివృద్ధి చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకే ఓటేసి గెలిపించిందని చెప్పని ఈరోజు స్వయాన గద్దె రామ్మోహన్ గారు ఒప్పుకున్నారు. అంటే ఆ విధంగా ఈరోజు మేము కార్యక్రమాలు చేసాం, సంక్షేమ కార్యక్రమాలు చేసాం. ఈరోజు 5 సంవత్సరాలు మీరు ఏం చేశారు? 10 సంవత్సరాలు నువ్వు ఎమ్మెల్యేగా ఉన్నావు. ఏ రోజన్నా అసెంబ్లీలో కానివ్వండి, అధికారుల దగ్గరికి కానివ్వండి, తూర్పు నియోజకవర్గ సమస్యల గురించి ప్రస్తావించావా? ఈరోజు 5 సంవత్సరాలు నీకు అధికారం ఇచ్చారు. ఏ రోజన్నా నువ్వు పోలీస్ కాలనీ ప్రాంతవాసుల గురించి పట్టించుకున్నావా? ఈరోజు 16 పాత 14వ డివిజన్ని దత్తత తీసుకున్నానని చెప్పి ఏ రోజన్నా వాళ్ళ గురించి పట్టించుకున్నావా అని చెప్పని ఈరోజు ప్రజానికం స్థానిక శాసనసభ్యుడు గద్దె రామ్మోహన్ ప్రశ్నిస్తున్నారు. కాబట్టే అతను జనాల్లో తిరగట్ల. జనాల్లోకి రాకుండా కేవలం తనకు సంబంధించిన సోషల్ మీడియాల ద్వారా ఈరోజు ప్రచారం నిర్వహించుకుని ఈరోజు కాలయాపన చేస్తున్న ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్. ఒక అహంకారపు రాజకీయాలు వ్యక్తిత్వంగా ప్రవర్తించి ఎవరు ఏం చెప్పినా, ఎవరు ఏది చెప్పినా, ఈరోజు ఈ ప్రాంత వాసులే చిన్న కష్టం చెప్పినా వెంటనే ఇసుక్కుంటూ వాళ్ళ మీద విరుచుకుపడే విధంగా ఈరోజు గద్దె రామ్మోహన్ ఉన్నారు. కానీ ఈరోజు ప్రజానికం మమ్మల్ని కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు వైకాపా స్వార్థ రాజకీయాలకు బీసీ బిడ్డ బలి అయ్యారని టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్ వెల్లడించారు. రాజ్యాంగంలో పొందుపరిచిన చట్టంలో 18 ఏళ్లలోపు వారిని తల్లిదండ్రుల సమక్షంలో అరెస్టు చేయాలని జగన్ పై దాడి చేశాడు అంటూ మైనార్టీ తీరని బీసీ బిడ్డను వైకాపా స్వార్థ రాజకీయాల కోసం అక్రమంగా అరెస్టు చేశారంటూ తూర్పు నియోజకవర్గ అభ్యర్థి గద్దె రామ్మోహన్ ఈ సందర్భంగా మండిపడ్డారు. వైకాపా ఒక డ్రామాల పార్టీగా మారిందన్నారు. కోడికత్తి కేసులో దళిత బిడ్డను 5 ఏళ్లు జైల్లో పెట్టి జగన్ రాజకీయంగా లబ్ధి పొందారని అన్నారు. మళ్లీ ఇప్పుడు విజయవాడలో బీసీ బిడ్డను వాళ్ల రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటున్నారంటూ మండిపడ్డారు. కోడికత్తి అనే ఒక డ్రామాలో ఒక దళిత బిడ్డని 5 సంవత్సరాల పాటు జైల్లో మగ్గబెట్టారు. ఇవాళ బీసీ బిడ్డని ఇంకా చూసుకుంటే వాలంటీర్ వ్యవస్థ వాళ్ళందరినీ రాజీనామా చేయమని మెడ మీద కత్తి పెట్టి బలవంతం చేస్తూ ఉన్నారు. ఇవాళ వాలంటీర్ని తన స్వార్థానికి వాడుకుని, తమ కార్యకర్తలాగా వాడుకుని ఇవాళ సమయం వచ్చేపాటికి వాళ్ళ బలి పెట్టడానికి చేసిన ప్రయత్నం, వాళ్ళందరూ రాజీనామా చేయమనడం ఇది చాలా దుర్మార్గం. వాలంటీర్ వ్యవస్థ మొత్తానికి మేము విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఏమాత్రం రాజీనామా చేయొద్దు. రాజీనామా చేసే పరిస్థితి వస్తే రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరండి. రేపు ప్రభుత్వం వచ్చిన తర్వాత మీకు 10,000 రూపాయలతో ఘనమైన జీవితం, ఘనమైన ఉద్యోగం ఇప్పించే బాధ్యత చంద్రబాబు గారు తీసుకుంటారని కూడా తెలియజేస్తున్నాను. ఇది తెలుగుదేశం పార్టీ ఇప్పుడు కూడా ఆపదలో ఉన్న వారిని ఆదుకునే పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రజల్ని కష్టాల్లో చూసే పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. ఇదంతా కూడా గమనించమని కోరుతూ ఈ రోజున ప్రచారం జరుగుతూ ఉంది, ఎంతో ఉత్సాహంగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్క చోట ప్రతి ఇంటి నుంచి బయటకు వచ్చి మనం ఆహ్వానం పలుకుతూ ఉన్నారంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో తెలుస్తూ ఉంది. ఏదేమైనా కూడా కేవలం 1-2 నెలల్లో తెలుగుదేశం పార్టీ ఓటు వేసే వ్యక్తి ప్రజాస్వామిక శక్తి అని కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడించారు. ప్రజాస్వామ్య స్ఫూర్తితో ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ పిలుపునిచ్చారు. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల ఓటర్లు ప్రజాస్వామ్య పరిపుష్టతను తమ బాధ్యతగా భావించి మే 13న తప్పనిసరిగా ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ పి సంపత్ కుమార్, విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ తదితరులు పాల్గొన్నారు. పేర్ని నాని అతని కొడుకుపై కొల్లు రవీంద్ర అవినీతి ఆరోపణలు గుప్పించారు. వీరిద్దరి వల్ల వందల మంది చనిపోయారన్నారు. నా కొడుకు కరోనా సేవలు అందించాడని పేర్ని నాని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నా కొడుకు కరోనా సేవలు అందించాడని పేర్ని నాని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. నిజంగా పేర్ని నాని కొడుకు కరోనా హీరో అయితే ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరతతో 6 పేషెంట్లు ఎందుకు చనిపోయారో సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేశారు. నువ్వు దోచుకుంటున్నా తప్ప ఏదైనా నువ్వు చేసావని కొడుకు గురించి నువ్వు చెప్తా ఉన్నావు. కరోనాలో మా వాడు పగలు తీశాడని. మీ వాడు పగలు తీస్తే ఆక్సిజన్ లేక 6 మంది ఎలా చనిపోయారో సమాధానం చెప్ప పేర్ని నాన్నగారు నేను అడుగుతా ఉన్నా. బెడ్ లేక కింద గట్ల మీద పడుకోబెట్టి, నేల మీద పడుకోబెట్టి
నిజంగా ఆ సందర్భాలు చూస్తే మనసు ద్రవించిపోయింది. ఆ రోజున నేను శ్మశానానికి వెళ్ళా. శ్మశానం నిండా శవాలు, ఎటు చూసినా శవాలే. శవాలు దెబ్బ చేశారు మీరు, నువ్వు నీ కొడుకు కలిసి బందర్ పట్టణాన్ని రెమిడైజర్ ఇంజక్షన్లు అమ్ముకుని. దాని మీద ఎంక్వైరీకి వస్తే నువ్వే స్వయంగా వెళ్ళి డిఎంఎన్హెచ్ఓఎస్లో ఉన్నటువంటి డ్రగ్ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి రెమిడైజ్ ఇంజక్షన్లో స్కామ్ జరిగింది వాస్తవం, ఖచ్చితంగా ఆయన బయటికి తీస్తున్నారు రేపు పొద్దున మేము వచ్చిన తర్వాత. ఇవాళ స్కానింగ్ సెంటర్ పెట్టుకున్న నువ్వు పనికిరాని తుప్పు స్కాన్ తీసుకొచ్చి మెషిన్ తీసుకొచ్చి స్కాన్ సెంటర్ పెట్టించుకుని వ్యాపారం చేసుకున్నావు నువ్వు నీ కొడుకు. మీరు మాట్లాడతారా? మీ అర్హత ఉందా? మేమంటే ఇంట్లో పడుకున్నామంట. నా మీద 2 కేసులు ఎందుకు పెట్టించావు? కరోనా టైంలో చిలకలపూడిలో రెడ్ ఏరియాలు పెట్టించి వాళ్ళందరినీ క్వారంటైన్ సెంటర్లో పెడితే వాళ్ళని పలకరిస్తాకి వెళ్ళి అక్కడ చనిపోయినటువంటి ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని, మంచి ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా విజయవాడ పార్లమెంట్ అభ్యర్థి పేరం శివనాగేశ్వరరావు కోరారు. ప్రెస్ క్లబ్ లో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టారని, బీహార్ కన్నా తక్కువ స్థాయికి తీసుకెళ్లారని విమర్శించారు. ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరిగేలా ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలన్నారు. అన్ని కలిపి 15 లక్షల కోట్లు అని చెప్పి చివరికి మరి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రం 5 కోట్లపై భారం ఉన్నదని చెప్పి ఆర్థిక వ్యవస్థ గగ్గోలు పెడుతుంది. మరి ఆ పరిస్థితులు ఈ రోజున 10 సంవత్సరాల తర్వాత మనం 10 సంవత్సరాల బాలును ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో మరి ఈ రోజున చూసుకుంటే మనకి అభివృద్ధి అనేది ఎక్కడ కనపడకుండా పోయింది. ఎక్కడా కూడా ఒక చిన్న పరిశ్రమ స్థాపన కూడా లేకుండా పోయింది. ఎక్కడా కూడా ఉన్నతమైనటువంటి బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంఎస్సి, బీ ఫార్మసీ, ఎం ఫార్మసీ చదువుకున్న పిల్లలకి కనీసం ఉపాధి అవకాశాలు లేక పక్క రాష్ట్రాల్లో మన ఆంధ్రప్రదేశ్ పిల్లలు చిన్న 5,000, 10,000 ఉద్యోగాలు తీసుకొని బతుకుతున్నటువంటి మరి దుర్మార్గ వ్యవస్థ మరి మన పాలకులపై ఉంది. మరి ఈ పాలకులు కేవలం వాళ్ళ సొంత ఆంధ్రప్రదేశ్ సొంత కుటుంబం అని చెప్పి కనీసం కుటుంబాన్ని అభివృద్ధి చేయకోకుండా వాళ్ళ సొంత మనుషులకే అభివృద్ధి చెందే విధంగా ఈ యొక్క వ్యవస్థని రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం కలిగించిన సీఎం జగన్ పై దాడి కేసుకు సంబంధించి బెజవాడలో టెన్షన్ నెలకొంది. టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యులు బోండా ఉమను ఈ కేసులో పోలీసులు అరెస్టు చేస్తారనే ప్రచారం బెజవాడలో టెన్షన్ క్రియేట్ చేసింది. పనిలో పనిగా అజిత్ సింగ్ నగర్ లోని టీడీపీ కార్యాలయం వద్ద అర్ధరాత్రి హై డ్రామా చోటు చేసుకుంది. మేమంతా సిద్ధం పేరుతో వైసీపీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్ యాత్ర ఈ నెల 13న గుంటూరు జిల్లా నుండి విజయవాడలోకి ప్రవేశించింది. సెంట్రల్ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి వెల్లంపల్లితో పాటుగా జగన్ బస్సు యాత్ర చేస్తూ ఉండగా సింగనగర్ వివేకానంద స్కూల్ వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు రాయి దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో సీఎం వెల్లంపల్లి గాయపడ్డారు. ఘటనపై హత్యాయత్నం కింద కేసు నమోదు చేసిన పోలీసులు 18వ తేదీన సింగనగర్ వడ్డెర కాలనీకి చెందిన సతీష్ కుమార్ ను అరెస్టు చేసి రిమాండ్కు పంపారు. మైలవరం మండలం వెదురు బీడెం గ్రామంలో ఆత్మీయ సమావేశంలో ఎమ్మెల్యే అభ్యర్థి వసంత వెంకట కృష్ణ ప్రసాద్ హాజరై మాట్లాడారు. శుక్రవారం రాత్రి ఏర్పాటు చేసిన ఆత్మీయ సమావేశంలో మైలవరం నియోజకవర్గ ఎన్డీఏ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. గ్రామస్తులు ఆత్మీయ స్వాగతం పలకగా ఎన్నికల ప్రచార సభలో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ మాట్లాడుతూ జగన్ పాలనలో రాష్ట్రంలో ప్రజలు పడ్డ ఇబ్బందులు, 3 రాజధానుల పేరుతో ప్రజలు పడుతున్న ఇబ్బందులు, తాను వైసీపీని వీడి టీడీపీలోకి ఎందుకు రావాల్సి వచ్చిందో వివరించారు. కార్యక్రమంలో జనసేన, బీజేపీ నాయకులు, స్థానిక టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మరి ఇందాక చిట్టుబాబు గారు చెప్పినట్టు కొలుసు పార్థసారథి గారు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వంలోనే 5 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఈ జిల్లాలో ఏకైక మంత్రి. ఈ రాష్ట్రంలో పార్థసారథి గారి పేరు చెప్తే తెలియని నాదుడు లేడు, అందరికీ తెలుసు. ఎందుకంటే రెడ్డి గారి దగ్గర నుంచి ఆ కుటుంబానికి ఉన్నటువంటి విలువ, గౌరవం. మరి పార్టీ అధికారం లేనప్పుడు ఈ ఉమ్మడి కృష్ణా జిల్లాకి కార్యాలయం
పార్థసారథి గారి ఇల్లే, పార్థసారథి గారి ఆ స్థలంలో కట్టిన బిల్డింగే. అధికారంలోకి వచ్చాక ఎవరెవరికో మంత్రి పదవులు ఇచ్చారు తప్పితే మరి పార్థసారథి గారికి ఇలా చిట్టుబాబు గారు చెప్పినట్టు పార్థసారథి గారు లాంటి తలగలిగిన నాయకుడికి ఇస్తే మరి ఆయన చెప్పినట్టు టెండర్ అనుకున్నారో ఏమనుకున్నారో, చివరికి ఆయన ఆమోదయోగ్యం లేకుండానే నువ్వు అటుపో ఇటుపో అని చెప్పి ఆయనకు అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వకపోతే ఆయన ఇసిగిపోయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి నూజివీడు నుంచి కొని వాళ్ళ తాత చేసిందో తండ్రి చేసిందో ఆ వ్యవసాయం అన్నా చేసుకోవాలి, కూలి పనులన్నా చేసుకోవాలి. చదువుకున్న ఆ బిడ్డకు ఉద్యోగం వస్తే ఆ కుటుంబానికి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాల్లో ఒక్క నెల జీతం విలువతో సరిపోద్ది, వాళ్ళ కుటుంబం స్థిరపడిపోద్ది. కానీ ముఖ్యమంత్రి గారు రెండో విషయాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేసి ఈ రాష్ట్రంలో పరిశ్రమ స్థాపిస్తే 2 సంవత్సరాల్లో మూతపట్టడం ఖాయం. ఎందుకు అంటే పొరుగునున్న తమిళనాడు కావచ్చు, తెలంగాణ కావచ్చు, కర్ణాటకతో పోల్చుకుంటే మన రాష్ట్రంలో విద్యుత్ రేట్లు ఎక్కువైపోయినాయి. అసమర్థ నిర్వాహకం, సరైన పందాలో నడిపించలా. దానివల్ల మైలవరం వైసీపీ అభ్యర్థి సర్నాల తిరుపతిరావుకు తన సంపూర్తి మద్దతు ప్రకటిస్తున్నట్లు వైసీపీ నేత జ్యేష్ఠ రమేష్ బాబు వెల్లడించారు. వైఎస్ఆర్సీపీ సామాన్యుల కోసం పెట్టినటువంటి పార్టీ, రైతుల కోసం పెట్టినటువంటి పార్టీ, కార్పొరేట్ కాదు. కార్పొరేట్ పార్టీలు ఇవాళ చూస్తున్నారు కదా క్యాండిడేట్లని. కార్పొరేట్ అయితే ఇట్లాంటి క్యాండిడేట్లకి ఎందుకు ఇవ్వాలి? మరి గతంలో వసంత కృష్ణ ప్రసాద్ కార్పొరేట్ ఇచ్చారు కాబట్టి మార్పు తీసుకొస్తున్నప్పుడు ఒకసారి ఎట్లా ఉండదో ఫైట్ చేయాలి అంటే మనం కూడా బలం కావాలి కదా. ఫైట్ చేయడానికి కొంతమంది ఎన్నుకుంటాం, తర్వాత చిన్నగా ఒకటి ఖాళీ చేసుకుంటాం, సామాన్యుడు నింపుకుంటూ వస్తాం. అది మనం చేసేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది మైలవరం నుంచి ఆరంభమైంది అంటున్నా నేను. ఇవాళ భారతదేశానికి కూడా ఆదర్శం అవ్వాలంట మా మైలవరం. ఇవాళ రాష్ట్రంలోనే కాదు, ఒక సామాన్యుడికి గెలిపించి చేసి చూపించాలనేదే మా ఉద్దేశం. అందుకని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం కూడా అదే. ఇవాళ ఒకటి ఇప్పుడు అంతకుముందు కూడా ఎన్టీ రామారావు గారు కానీ కాంగ్రెస్ వచ్చినప్పుడు ఒక వేవ్లో ఇచ్చారు, టికెట్లు వచ్చారు. కానీ 5 సంవత్సరాలు ప్రభుత్వం చేసి ఇవాళ ప్రజల్లోకి సామాన్యుడు పంపించడం అనేది మామూలు విషయం కాదు. అది మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం. ఎందుకంటే మాట్లాడతాం మనం కూడా. అప్పుడు 83లో రామారావు గారు ప్రభుత్వంలో ఇచ్చారండి, 78లో ఇందిరా కాంగ్రెస్ ప్రభుత్వంలో వచ్చినాయి. ఇప్పుడు కొత్తగా పార్టీ, అదొక వేవ్. ఇవాళ అది కాదు. ఇవాళ 5 సంవత్సరాలు ప్రభుత్వం అధికారంలో చేసి గవర్నమెంట్ అంటే మీకు తెలుసు 5 సంవత్సరాలు చేస్తాం ఏ పరిస్థితిలో. మరి అలాంటి పరిస్థితుల్లో సామాన్యుడు పెట్టమంటే అది ఆలోచించాలి మనం. వైసీపీ హయాంలో జరిగిన మంచిని వివరిస్తూ 62వ డివిజన్లో వెల్లంపల్లి సోదరుడు డివిజన్ ఇన్ఛార్జ్ మస్తాన్ కార్పొరేటర్ అలంపూర్ విజయలక్ష్మితో కలిసి పర్యటించారు. వైసీపీ హయాంలో జరిగిన మంచిని వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ప్రజలు పెద్ద ఎత్తున స్వచ్ఛందంగా వైసీపీకి బ్రహ్మరథం పడుతున్నారని చెప్తున్నారు. బోండా ఉమా లాంటి గుండాని కాకుండా ప్రజలకు నిత్యం అందుబాటులో ఉండే వెల్లంపల్లిని గెలిపించాలన్నారు. జగన్ పై దాడి విషయంలోనూ టీడీపీ నాయకులే ఉండే చోట నాయకులను విషయం ప్రజలందరికీ తెలిసిపోయిందన్నారు. 62వ డివిజన్ కార్పొరేటర్ విజయలక్ష్మి గారితో ఇన్ఛార్జ్ మస్తాన్ గారితో కలిసి తిరుగుతున్నాను నేను. మా అన్నయ్య వెల్లంపల్లి శ్రీనివాస్ గారికి మొన్న దాడిలో దెబ్బతగులతో మూలంగా ఆయన తరపున నేను ప్రచారణ చేస్తున్నాను ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ బాగా అభివృద్ధి చెందిందని చెప్పి ప్రజలు బాగా చెప్తున్నారు. అసలు ఇన్ఛార్జీలు కానీ ఏదైనా సరే బాగా జరిగినాయి, అభివృద్ధి బాగా జరిగింది. అలాగే ఇప్పుడు మళ్ళీ జగన్ గారు వస్తే బాగా అభివృద్ధి జరుగుతుందని అంటున్నారు. ఎంపీ కేసీఆర్ నాన్నగారు కూడా తిరుగుతూ ఆయన కూడా అభివృద్ధి చేస్తారని, ఆయన ఆల్రెడీ అభివృద్ధి చేశారు, ఇంకా అభివృద్ధి పెంచుతారని చెప్పి చెప్తున్నారు. మీరు రౌడీ రాజీయాన్ గారిని ఏది నమ్మకండి. మళ్ళీ జగన్ గారిని వెల్లంపల్లి శ్రీనివాసరావు గారిని గెలిపించుకోవాలి, ఎంపీ నాన్నగారిని కూడా గెలిపించి మన అభివృద్ధిని మళ్ళీ పెంచుకోవాలని చెప్పి చూస్తాం. సంక్షేమం అందింది, అలాగే అభివృద్ధి విషయంలో కూడా బాగా జరిగింది అని చెప్పి చెప్పడం జరిగింది. మరి ఈ మొన్న చూశారు జగన్ గారి మీద దాడి, అది ఎవరు చేశారో కూడా ప్రజలందరికీ కూడా తెలిసిపోయింది. మరి బోండమ్మ గారి శిష్యులు అయినటువంటి మరి దుర్గారావు, సతీష్ అనే వాళ్ళు చేయడం, మరి వాళ్ళిద్దరూ కూడా మరి బోండమ్మ గారి దగ్గర ఉండటం, మరి ఆయన చేయించినట్టుగానే మరి మీరందరూ కూడా పరిగణలోకి తీసుకొని మరి సౌమ్యుడైనటువంటి వెల్లంపల్లి శ్రీనివాసరావు గారు, అలాగే ఎంపీగా కేసీఆర్ నాని గారు ఇక్కడ పోటీ చేస్తున్నారు. మరి వాళ్ళిద్దరినీ కూడా అత్యధిక మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి పర్యటనలో భాగంగా ఎమ్మెల్సీ గారు రుహుల్లా గారు, ఇక్కడ ఎమ్మెల్యే గారి బ్రదరు రామకృష్ణ గారు, మాకు కార్పొరేటర్ విజయ్ గారు, మా బూత్ సభ్యులు, బూత్ కన్వీనర్లు, పార్టీ అభిమానులు, ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా కదిలి వచ్చి మేమంటూ మీ వెంట ఉన్నామని, వెల్లంపల్లి గారి వెంట ఉన్నామని వచ్చారు. ఎందుకంటే ఇటీవల జగన్ గారి పర్యటనలో
అన్నయ్యకి దెబ్బ తగలటం వెల్లంపల్లి గారికి, జగన్ గారితో పాటు వెల్లంపల్లి గారికి కూడా కంటికి దెబ్బ తగిలింది. దాని గురించి అందరూ మేము వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. ప్రస్తుత ఎన్నికలు కేవలం ఎంపీలు ఎమ్మెల్యేలని ఎదుర్కొనేందుకు మాత్రమే కాదు, ఈ రాష్ట్ర ప్రజల 5 ఏళ్ల భవిష్యత్తును నిర్దేశించేది అన్న ఏపీ సీఎం వైఎస్ జగన్. కాకినాడ రూరల్ నియోజకవర్గంలోని అచ్చంపేట సెంటర్లో భారీ బహిరంగ సభను ఉద్దేశించి మాట్లాడిన జగన్. విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలోని 16వ డివిజన్లో పోలీసు కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించిన వైసీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి దేవినేని అవినాష్. ఎన్నికల ప్రచారానికి విశేష స్పందన వచ్చిందని వెల్లడి. వైకాపా స్వార్థ రాజకీయాలకు బీసీ బిడ్డ బలి అయ్యాడని వెల్లడించిన టీడీపీ తూర్పు ఎమ్మెల్యే అభ్యర్థి గద్దె రామ్మోహన్. జగన్ పై దాడి చేశారంటూ మైనార్టీ తీరని బీసీ బిడ్డను అక్రమంగా అరెస్టు చేశారని వెల్లడి. ఎస్బీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.